శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి
మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్రాలిషా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శనము అనే గ్రంథము నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. ఎవరి నవ్వనాడము ఇటులెవ్వరి నోరును కట్టివేయము, మేమెవ్వరి దారి దూరి మరలింపము, మాకడవచ్చు వారితో నిబటిలంగ ఈ తెరవు నేర్పి, తరుచు మటల్చు చెప్పి మా దివ్య వెలుంగ చేసెదము, దివ్యులుగా పడ బుద్ధిమ్రాన్ పడ ఆత్మజ్ఞానాన్ని కలిగించడానికి ఎవరినీ తిట్టనవసరం లేదు, ఎవరి నోరు కట్టివేయనవసరం లేదు, ఎవరి మార్గాన్ని మార్చివేయవలసిన అవసరమూ లేదు. తమంత తాముగా వచ్చే జిజ్ఞాసువులకు తరించే మార్గం చూపించి గుండెల్లోని చీకటి గుహల్లో దీపాలు వెలిగించగలిగితే చాలు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభ్యులందరికీ నా నమస్కారములు. నేననుభావము మదిలో మాని సమస్తంబు గురుని మాడ్కిన్గని, విజ్ఞాన సమాధిని గురువేతానని, ఏకాగ్ర బుద్ధి దాల్చినవాడు మాయాజలది దాటగలాడు, కాల్చినప్పుడు ఖనిజాకారమంతయు ఒకటై పోల్చునట్టుల జ్ఞాన బుద్ధి బ్రహ్మాకృతి దాల్చినవాడు అని చెప్పి స్వామి స్వర్గమాతలో మహోన్నతమైనటువంటి రహస్యాన్ని మనకు తెలియచేస్తున్నారండి. నేను అనేటువంటి భావం మనం మనస్సులో విడిచిపెట్టాలట. సమస్తము కూడా అంటే ఏది జరిగినప్పటికీ కూడా స్వామివారి యొక్క ఆశీర్వాదం వల్లే మనకు జరిగింది అని అనుకోవాలి. కానీ మంచి జరిగితే మన గొప్ప, చెడు జరిగితే స్వామి వల్లే మనకు చెడు జరిగింది, ఈ యొక్క పీఠం వల్లే మనకు చెడు జరిగింది అని చెప్పి దూరం అయిపోయినట్లయితే మనమే నష్టపోతాం. అంచేత నేననుభావము మదిలో మాని సర్వము గురుని మాడ్కిన్ కానీ విజ్ఞాన సమాధిలో గురువే తానని ఏకాగ్రబుద్ధి దాచగలగాలి. అంచేత అటువంటి విజ్ఞాన సమాధిని మనం ప్రతి విషయాన్ని కూడా అంటే మంచి గురువే అనుకోవాలి, మనం చెడు కూడా గురువే అనుకోవాలి. విజయం వచ్చినా సరే గురువే అనుకోవాలి, అపజయం వచ్చినా సరే గురువే అనుకోవాలి. అటువంటి ఏకాగ్ర బుద్ధి ఎవరైతే దాలుస్తారో అప్పుడు అటువంటి వారు మాయా అనేటువంటి మహాసముద్రాన్ని దాటగలుగుతారట. అంటే ఏమిటి? కాల్చినప్పుడు ఏ ఖనిజమైనా సరే ఒకే రకంగా ఎర్రగానే కనిపిస్తుందండి. అది బంగారం అవ్వచ్చు, లేదంటే రాగి అవ్వచ్చు, లేదంటే ఇనుము అవ్వచ్చు. ఏదైనా సరే కాల్చినప్పుడు ఎర్రగా ఏ విధంగా ఒకే రకంగా కనిపిస్తుందో అదేవిధంగా జ్ఞానబుద్ధితో ఎవరైతే ఈశ్వర రసస్వరూప తేజస్సును గ్రహించగలుగుతారో అటువంటి వారికి ఏది జరిగినప్పటికీ కూడా స్వామి ఇది స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఆశీర్వాదం అనేటువంటి భావనతో ఉండగలుగుతారు. అటువంటి మనకి ఈ మాయాజాలం అనేటువంటి విధానాన్ని మనం దాటగలగాలి అంటే ఈ జ్ఞానబుద్ధి అనేటువంటిది అత్యంత అవసరం. అంచేత స్వామి చెప్పినటువంటి త్రయీ సాధనలో ఈ జ్ఞాన సాధన అనేటువంటిది ఒక భాగం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాన సాధన ఆచరించి ఈ మాయా అనేటువంటి మహాసముద్రాన్ని దాటవలసిందిగా నా యొక్క మనవి. సద్గురువారి పాద పద్మములకు నా హృదయపూర్వక నమస్కారములు.
పూర్వ పీఠాధిపతులు, అమ్మగారులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. భగవద్ బంధువులు, ఆధ్యాత్మిక సింధువులు అయిన ఈ జ్ఞానసభా సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కరించుతున్నాను. జగమున ధర్మము నెలకొల్పగా ఈశ్వరుడు ఒక దివ్య వ్యక్తిని పంపును, యుగ యుగంబునతడే ఈ సగుణాత్మకుండైన సారసాక్షిని కంటే అన్నారు పీఠాధిపతులు. ప్రతి యుగంలోనూ ధర్మం నశించినప్పుడల్లా ఈశ్వరుడు ఒక దివ్య వ్యక్తిని పంపుతాడట. ఈ కలియుగంలో అలా అవతరించిన వారే మన పీఠాధిపతులు. మన భూమి వేదభూమి, మన పీఠం ధర్మపీఠం. మన గురువు సామాన్య మానవ రూపంలో కనిపించుతున్న మహోన్నత తేజో స్వరూపం. అందుకే కదా గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే ఈశ్వరుడు అన్నారు. అంటే గురువు 4 ముఖాలు లేని బ్రహ్మ, 2 చేతులు మాత్రమే కలిగిన విష్ణుమూర్తి, పాలనేత్రము లేని పరమేశ్వరుడు అన్నమాట ఏంటి? అది ఉన్నమాటే. గురువుగారు మనం కోరిందల్లా ఇస్తారని భ్రమించడం తప్పు. మనకు ఏది అవసరమో అది మాత్రమే ఇస్తారు. మనం మొయ్యగలిగినంత బరువునే మన నెత్తి మీద పెడతారు, మిగిలిన బరువంతా ఆయనే మోస్తారు. ఉదాహరణకు బిడ్డకు జ్వరం వస్తే తల్లి కేర్మని ఏడుస్తున్న బిడ్డకు చేదు మందు పోస్తుంది. ఆ మందు చేదుగా ఉంటుందని, అది తన బిడ్డకు రుచించదని ఆ తల్లికి తెలుసు. అయినా తన బిడ్డకు వచ్చిన విష జ్వరం తగ్గి చక్కగా ఆడుకోవాలని ఆ తల్లి ఆరాటం. అలాగే గురువు కూడా మనకు ఎన్నో కఠినమైన పరీక్షలు పెట్టచ్చు, మనకు నచ్చని పనులు మనతో చేయించవచ్చు. అదంతా మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడానికే కానీ మరొక విషయానికి కాదు. ఆ విషయం మనం అందరం తెలుసుకోవాలి. ఇకపోతే ఈ ఆన్లైన్ ఆరాధనలు, వైశాఖ మాస ఆరాధనలు జరిగినప్పటి నుంచి వైశాఖ మాసం యొక్క విశిష్టత అందరూ చెబుతున్నారు కాబట్టి దాని జోలికి నేను వెళ్ళను. ఇక జ్ఞానం గురించి 2 విషయాలు తెలుసుకుందాం. ఎవరికి అన్నీ ముందే తెలియవు. పుట్టినప్పటి నుండి మనకు ఊహ వచ్చే వరకు తల్లి చాలా విషయాలు చెబుతుంది. అలా చెప్పింది తెలుసుకోవడం ఒక జ్ఞానం. కొంచెం పెద్ద అయ్యాక తండ్రి చాలా భౌతిక విషయాలు, ఎవరితో ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో చెబుతారు. అదొక జ్ఞానం. స్కూల్లో చేరగానే ప్రాథమిక జ్ఞానం నుండి అక్షర జ్ఞానం దగ్గర నుండి అనేక విషయాలు నేర్పుతారు ఉపాధ్యాయులు. ఎన్నో విషయాలు చెబుతారు. ఇదొక జ్ఞానం. తర్వాత మిత్రులు, బాల్యమిత్రులు, కళాశాల మిత్రులు, ఉద్యోగ మిత్రులు, ఇలా మిత్రులు మనకు అనేక తెలియని విషయాలు చెబుతారు. ఇదొక జ్ఞానం. వార్తాపత్రికలు, పుస్తకాలు, గ్రంథాలు కొంత జ్ఞానం నేర్పుతాయి. నేర్చుకునే నైపుణ్యం ఉంటే మన అనుభవాలు కొంత జ్ఞానం నేర్పుతాయి. ఇలా జ్ఞానం ఏమీ తెలియని వారు మనకి ఎందరో తల్లి మొదలుకొని అనుభవాల వరకు మనకి జ్ఞానం అందిస్తూనే ఉన్నారు. ఆది గురువు దత్తాత్రేయ స్వామి వారు తాను 24 గురువుల దగ్గర జ్ఞానం నేర్చుకున్నానని చెప్పారు. ఇలా జ్ఞానం తెలిపేవారు గురువులు, తెలుసుకునేవారు శిష్యుడు. అయితే ఇదంతా భౌతిక జ్ఞానం వరకే. ఆధ్యాత్మిక జ్ఞానం కోసం మనకు సద్గురువు అవసరం. ఆయన ఆ జ్ఞానాన్ని సాధన చేసి అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆ సాధన ఇతరులతో చేయించగలిగే నైపుణ్యం ద్వారే ఉంటారు. మన అంతరంగం నిష్కామ కర్మలతో స్వార్థం లేకుండా, మమకారం లేకుండా శుద్ధమైతే అప్పుడు పరమాత్మ ఒక సద్గురు రూపంలో మన వద్దకు వచ్చి సాధన మార్గం ఉపదేశించి మనతో సాధన చేయిస్తారు. ఇది జ్ఞానం వచ్చే విధానం. అయితే జ్ఞానం కావాలి అంటే కొన్ని అర్హతలు కూడా మనకు ఉండాలి. అవి ఏంటంటే అన్నీ నాకే తెలుసు అన్న భావం ఉండకపోవడము, మనకు జ్ఞానం నేర్పే వ్యక్తి పట్ల విశ్వాసం ఉండడం, ఆ వీడి మొహం వీడికేం తెలుసు పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు అనుకుంటే జ్ఞానం రాదు. తెలుసుకునే జ్ఞానం పట్ల శ్రద్ధ, భక్తి ఉండాలి. జ్ఞానం ఒక నిరంతరంగా ప్రవహించే జీవనదని, అది తనకు తన గురువు ద్వారా తన నుండి తనని నమ్మేవారికి వెళ్తుందని తెలుసుకోవాలి. జ్ఞానానికి పేటెంట్ రైట్స్ ఉండవు. ఇది నా జ్ఞానం, నా అనుమతి లేకుండా ఇతరులకు చెప్పకూడదు అనుకోవడం మూర్ఖత్వం. ప్రతి ఒక్కరూ వారికి తెలిసింది, విన్నది ఇంకొకరికి చెప్పి గురువు కావాలని అనుకోవడం తప్పు. వారిచే మెప్పుదల పొందాలని ఆశ ఉంటుంది, భుజం తట్టి శభాష్ అనిపించుకోవాలని ఉంటుంది. కానీ నీకు ఎంత తెలుసో
అంతే చెప్పాలి. తెలిసింది తెలిసినట్టు చెప్పడం జ్ఞానం పంచడం కాదు. జ్ఞానం ఒకరి నుండి ఇంకొకరికి వెళ్ళిపోతుందని గ్రహించాలి. జ్ఞానం ఒక జీవనది లాంటిది, అది ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే మనకి మన గురువర్యులు త్రయీ సాధన చెవుని ఇల్లు కట్టుకుని చెబుతున్నారు. కొంతమంది గ్రహిస్తున్నారు, కొంతమంది అశ్రద్ధ చేస్తున్నారు. ఎవరు ఎలాగా చేసినా గురువుగారు ఏది మంచి అనుకుంటే అది చెప్తారు, అది ఆచరించమని పదే పదే చెప్పడం జరుగుతుంది. కాబట్టి గురువు మీద నమ్మకం ఉండాలి, గురువు అంటే భక్తి ఉండాలి, గురువు అంటే విశ్వాసం ఉండాలి, గురువు అంటే అసంచలమైన ప్రేమ ఉండాలి. అప్పుడే మనం గురువు గారు చెప్పింది అక్షరాలా పాటించగలము. ఈ భవబంధాలని ఎన్నో పొరపాట్లు, ఎన్నో గ్రహపాట్లు, ఎన్నో తప్పులు గతంలో చేసి ఇప్పుడు చేస్తూ ఎంతో కొంత పాపరాశిని మూటగట్టుకుని ఉంటాం. అదంతా కరగాలంటే గురువు ఆశీస్సులతోనూ గురువు ప్రసాదించే జ్ఞానంతో మాత్రమే ఆ పాపరాశి కరుగుద్ది అన్నది మీకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మనందరం గురువుగారు మొదలుపెట్టిన కార్యక్రమాలన్నింటిలోనే పాలు పంచుకుంటూ వాటిని సహకరిస్తూ మనం ముందుకు వెళ్దాము. సద్గురువుల ఆశీస్సులు మనకి, మన సంతతికి, మన పిల్లలకి అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ 4 మాటలు చెప్పే అవకాశం ఇచ్చినందుకు సద్గురువుని శతవిధాల శ్లాఘిస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ కృష్ణరాజు, రాజమహేంద్రవరం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. పూజ్య గురుదేవులైన శ్రీ 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 ఉమర్ ఆలీషా వారి పాదపద్మములకు నమస్సుమాంజలు అర్పించుకుంటూ, అలానే ఈ వైశాఖ మాస పర్యటనకు విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియచేసుకుంటూ, ఈరోజు కొన్ని సూఫీ వేదాంత దర్శనంలో కొన్ని పద్యములు చదువుకుని వాటిలో ఉండే భావాలని మీకు తెలియచేయటానికి నేను ప్రయత్నం చేస్తాను. ఏదియురాదటంచు నెదనేయది రోయకు, దానియందే ఆమోదము లక్ష్యముంచి పొరపొచ్చము మాని పఠించితేని నీకేదైనను లభించును. ఇదే జడతత్వ రహస్యము. ఇందు నీ జన్మాది పురాకృతైక సుకృతార్థము అగత్యముగాదు చూడగా. చాలామంది ఏమనుకుంటామంటే సూఫీ వేదాంత దర్శనము మహా అద్భుత గ్రంథము, అందులో పద్యాలులో ఉండే భావాన్ని నేను తెలుసుకోవాలంటే చాలా కష్టం, ఎందుకంటే నేను అంతగా విద్యా అర్హతలు సంపాదించుకోలేకపోయాను. ఇది విద్యా అర్హతలకి ఎక్కువగా ఉన్నవారికి అవగాహన అవుతుంది, నాకు రాదు. ఈ పద్యములో భావాలు, ఈ తత్వాన్ని అర్థం చేసుకోవడం కష్టమేమో అని మనసులో బాధపడొద్దు అని చెప్తూ ప్రబోధన చేస్తున్నారంటే, ముందు ఆధ్యాత్మిక తత్వం వైపు, ఆ తత్వాన్ని ముందు అటువైపు ప్రేమించు, ఆ తత్వాన్ని ప్రేమించు, ఆ తత్వాన్ని ఆమోదం చేయి. అలాగే ఆ తత్వ పరిజ్ఞానాన్ని, ఆ తత్వంలో ఉండే అంశాలని గ్రహించి నీ నడతయందు వాటిని ప్రవేశపెట్టి ఒక ఉన్నతమైన, ఒక ఆదర్శమైన జీవిగా ఈ నీ చుట్టూరు ఉండి నువ్వు నివసించే ప్రాంతంలో నువ్వు ఒక రోల్ మోడల్ కింద శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క సభా సభ్యుడు ఇట్లా ఉంటాడు అనేలాగా నువ్వు ఆ లక్ష్యంతో నువ్వు ఆ లక్ష్యాన్ని నీ మదిలో ఉంచుకుని, ఎటువంటి పొరపక్షము అంటే అలా నేను అవగాహన చేసుకోగలదనా, నేను అలా ప్రవర్తించగలదనా, ఇట్లాంటి సందేశాలన్నింటినీ మానివేసి నీవు ఆ గ్రంథ అంశాలని, ఆ పద్యములను పఠించినా లేదు ఎవరన్నా పఠించినప్పుడు వాటిని విని శ్రద్ధగా విని వాటి యందు
ఏకాగ్రతతో నువ్వు వాటి అంశాలను నువ్వు గ్రహించినప్పుడు నీకు ఏది కావాలంటే అదే వచ్చేస్తుంది. అందులో నువ్వు నీ యొక్క పాండిత్యాన్ని, నీ ఆధ్యాత్మిక తత్వ విజ్ఞానాన్ని నీవు సముపార్జన చేసుకోవచ్చు, అసాధ్యం ఎంత మాత్రము కాదు అని చెప్తున్నారు. పూర్వజన్మ సుకృతం వలన మనం జనరల్గా ఏమంటాం మనం మామూలుగా, అతనికి పూర్వజన్మ పుణ్యం వలన ఆ గ్రంథాలు పఠించడం, ఆ ఉన్నత వంశంలో పుట్టడం, ఉన్నత కులంలో పుట్టడం, పాండిత్యం సంపాదించడం, ఇదంతా ఆయన పూర్వజన్మ పుణ్యం వలన అని అనుకుంటాం. కాదు, అది ఎంత మాత్రమో కాదు. ఈ జన్మలో నీవు చేసిన కృషి ఫలితమే ఏదన్నా ఈ జన్మలో నీకు లభిస్తుంది. దానికి నీకు గురువు ఆశీస్సులు కావాలి కాబట్టి గురువును ఆశ్రయించి నీవు కృషి చేస్తే ఇవన్నీ లభిస్తాయి. అంతేగాని పూర్వజన్మ సుకృతం వల్ల వచ్చింది అని చెప్పేసి నువ్వు ఉదాసీనతగా ఉండి ఎటువంటి కృషి చేయకుండా ఉంటే లభించవు. ఇలా పూర్వజన్మ అని అనుకుని వాటి వలన నువ్వు ఇవి లభించటం లేదు అనుకోవడమే జడతత్వం, అది అజ్ఞానం. అటువంటి అజ్ఞానాన్ని తొలగించుకుని లక్ష్యాన్ని అటు పెట్టి నీవు కృషి చేయి. అంటే అర్థమేంటి? నీవు నీ గ్రామంలో నువ్వు ఎక్కడ నివసిస్తున్నావో అక్కడ జరిగే ఆశ్రమాల్లో జరిగే ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొని నిత్యము అక్కడ ఉండే విద్యార్థికులు అక్కడుండి కాస్త జ్ఞానం సంపాదించిన వారు చెప్పే మాటల్ని వాటిని వింటూ రోజు రోజుకి నీలో మార్పును తెచ్చుకుంటూ నీ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. అదొకటి. అలాగే వీలైతే లక్షవారం పిఠాపురం వచ్చి పిఠాపురం సభల్లో పాల్గొనడం, మిగిలిన సభల్లో పాల్గొనడం, అలాగే సేవ వలన ప్రేమ అనే మహాశక్తిని పొందొచ్చు కాబట్టి సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం, అలాగే మనం పీఠం చేపట్టిన కార్యక్రమాలు గురువుగారి ఆజ్ఞను ఎటువంటి పరిస్థితుల్లో మేరకుండా ఆజ్ఞల్ని అనుసరించి నీ ప్రవర్తన నువ్వు చేస్తూ ఉంటే నీవు ధన్యజీవి. ఇకపోతే మన నిత్య జీవితంలో ఆపదలు అనేవి అలా సహజంగా వస్తూ ఉంటాయి. ఆపదలు లేని జీవితం ఎక్కడా ఉండదు. కానీ అటువంటి ఆపదల నుండి కూడా బయటకు రావటానికి స్వామివారు మార్గాన్ని చెప్తున్నారు. ఆపదలందు తప్పుకొను నట్టి పదంబులు కొన్నియున్నవి, ఆరోపములన్నీ చెప్పునెడ రూఢిగా నమ్మరు కాని, లోకమందు ఆ పరతత్వమున్నది యథార్థము. ఆపద కల్గునప్పుడు ఆపద కష్టపెట్టునని ఆర్తి ఘటించిన రావు కష్టముల్. కష్టాలు ఎందుకు రావో చెప్తూ, ఒకవేళ కష్టాలు వచ్చినప్పటికీ ఆ కష్టముల నుండి నువ్వు ఎలా రావాలో నేను కొన్ని పదాలు చెప్తాను, కొన్ని మార్గాలు నీకు ఉపదేశిస్తున్నాను. కానీ నీవు నమ్మవు, అపనమ్మకం పెట్టుకోవద్దు. నువ్వు నమ్ము, కానీ నువ్వు నమ్మవు కానీ నమ్ము అని చెప్తున్నాను అనమాట. అపనమ్మకాన్ని దగ్గర చేరనీయకుండా ఆ మార్గాలు ఉన్నవి. అయితే ఇప్పుడు ఒక మార్గాన్ని నేను చెప్తున్నాను. ఇప్పుడు నీకు ఆపద కలిగినప్పుడు ఆ ఆపద స్వామి ముందు ఉండి ఆయనకి విన్నవించుకో. అభౌతికంగా ఆయన దగ్గరికే వెళ్ళవలసిన పని లేదు. నీ పూజా మందిరంలో కూర్చుని, లేకపోతే నీ ఆశ్రమంలో, నీ గ్రామంలో ఉండే ఆశ్రమంలో ఆరాధనకు వచ్చినప్పుడు అక్కడ నీవు ఆ ఆపద వలన ఏ విధంగా నీవు కష్టాలు పడతావు, నీ కుటుంబం ఏ విధంగా నలిగిపోతుందో అని చెప్పేసి నీవు ఆ స్వామివారిని కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన సత్ఫలితాన్ని ఇచ్చి నిన్ను ఆ ఆపద నుండి ఎలా బయటకు రావాలో నీ లోపటే ఉండే ఆ శక్తి మేల్కొని అది నీ ఆపద నుండి నిన్ను రక్షిస్తుంది. అదే గురు మహాశక్తి. అటువంటి గురు మహాశక్తిని పూజించి అందరము ధన్యజీవులు అవుదాం ఈ వైశాఖ మాసం యొక్క కాలములో. అందరికీ వందనములు. కొద్ది క్షణాలలో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. వైశాఖ మాసము 2026 సంవత్సరము మే 9వ తేదీ శనివారం నాడు
ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి రాజమహేంద్రవరం, సీతానగరం, కొత్త తుంగపాడు, జేగురుపాడు, తొర్రేడు, బుర్రిలంక, రాజవొమ్మంగి మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యతలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము నేటి ఆధునిక సమాజానికి, మానవాళికి ఎంతో అవసరము. ఎందువల్ల అని విశ్లేషించుకున్నట్లయితే ఈనాడు సమాజంలో, ప్రపంచంలో అనేక చోట్ల మతోన్మాదంతో యుద్ధ వాతావరణం ఏర్పరచుకొని మానవ సమాజంలో అనైక్యత, ద్వేషభావము, దూషణలు, వైరాలతో ఎన్నో విధాలైనటువంటి సంక్షోభాలు ఏర్పరచుకుని ఒకరినొకరు హింసింపబడుతూ మానవ సమాజంలో తీవ్రమైనటువంటి సంక్షోభాలకు కారణం కాబడుతున్నారు. ఈనాటి ఈ యొక్క ప్రక్రియను నివారింపజేయడానికి మానవత్వాన్ని ఈశ్వరత్వంగా, మానవత్వాన్ని మతంగా తెలియజేసేటువంటి ఈ ఆధ్యాత్మిక తత్వం నేటి మానవాళికి ఎంతో అవసరం. మతాల రూపంలో, కులాల రూపంలో భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ జన్మను మనం సార్థక్యం చేసుకోలేక వ్యర్థపరుచుకునేటువంటి పరిస్థితులు మనలో ఏర్పడుతున్నాయి. మన ఆలోచనలో మానవ వికాసానికి బదులు మానవ వినాశనం వైపు మనం దృష్టి సారిస్తున్నాం. మానవ వికాసం ద్వారా మానవాళిలో సమైక్యత, సంతోషం, ఆరోగ్యం, ఆనందం, ఆరోగ్యకరమైనటువంటి సామాజిక వాతావరణాన్ని మనం సృష్టించుకోవచ్చు. వినాశనం ద్వారా సంక్షోభాలు, యుద్ధాలు, రక్తపాతం, హింస, జీవితాలు నష్టపోవడం, మానవాళి యొక్క జీవన వ్యవస్థలో అనేక విధాలైనటువంటి సమస్యలు, సంక్షోభాలతో మనుగడ సాగించే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంచేత ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము వినాశనము, వికాసము. అంచేత ఈ రెండిటి యొక్క విశ్లేషణ మనం చేసుకున్నట్లయితే మనకు కావాల్సింది, మానవాళికి మేధస్సుతో ఆలోచించవలసింది ఏది అన్నప్పుడు మానవ వికాసము. అంచేత మనం ఎవరూ కూడా మానవ వినాశాన్ని మనం ఎవరూ కోరుకోం. మనం ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు లాభాన్ని కోరుకొని వ్యాపారం చేస్తాం తప్ప నష్టాన్ని కోరుకొని మనం ఎవరూ కూడా వ్యాపారం చేయము. అదేవిధంగా మన దృష్టి అంతా కూడా మానవ వికాసం వైపు మరల్చి మనం ప్రయాణం సాగించాలి అన్నట్లయితే మతోన్మాదాన్ని విడనాడాలి. మత బధిరత్వాన్ని, మత తత్వాలను మనం విడనాడి మానవత్వమే మతముగా స్వీకరించి మనందరిలో ఉన్న దైవం ఒక్కటే. ఆ దైవం అనేక రూపాల్లో, అనేక మతాల్లో మనం విభజించుకొని మానవాళిగా మనం ఆయా పూజా విధానాలు సంస్కరించుకొని ఏర్పరచుకుని మనం ఆయా పూజా విధానాల చేత ఆ భగవంతుడిని, ఆయా నామాల చేత మనం ఆ భగవంతుడిని మనం ప్రార్థించుకుంటున్నాం, ధ్యానించుకుంటున్నాం, ఆరాధించుకుంటున్నాం. ఆ భగవత్ శక్తిని మన యొక్క భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానము ద్వారా ఆ భగవంతుని యొక్క శక్తి ఆశీస్సు రూపంలో పొంది తరింపజేసుకుని మన యొక్క జీవన వ్యవస్థలో ఒక చక్కని జీవన తాత్విక విధానాన్ని అలవర్చుకొని మనం మనుగడ సాగించడం ద్వారా మన జీవన ఆశయంలో ఉండేటువంటి అనేక విషయాలను మనం సాధించి పొంది తరించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం, కాలము మనకు కలుగుతుంది. కనుక మన అందరి యొక్క మనోభావంలో ఉండేటువంటి విషయాన్ని విశ్లేషించుకొని మనంతా కూడా భగవత్ స్వరూపంగా ప్రసాదించబడినటువంటి ఈ జన్మను మనంతా కూడా సార్థక్యం చేసుకోవాలి అనేటువంటి ఒక చక్కని భావన మనం ఏర్పరచుకున్నట్లయితే మన అందరిలో కూడా మానవత్వాన్ని మతంగా స్వీకరింపజేసుకొని మనందరం కూడా ఒక ఆధ్యాత్మిక భావనతో ఆయా మత తత్వాల్లో ప్రసాదింపబడినటువంటి ఆధ్యాత్మిక భావన అనువర్చుకుని మనం ప్రయాణం సాగించడం ద్వారా మనలో ఒక సమైక్యత ఏర్పడుతుంది, సమభావం ఏర్పడుతుంది, సమదృష్టి ఏర్పడుతుంది. ఆ భగవత్ స్వరూపు యొక్క శక్తి
అన్నిటా అంతటా నిండి ఉన్నటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తి, ఆ రసస్వరూపమైనటువంటి శక్తి ఒకటే అనేటువంటి లక్ష్యంతో ఆ భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి శక్తి ఆయా మత ధర్మాల్లో ఉన్నటువంటి పూజా విధానాల ద్వారా భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానము ద్వారా అర్థించి పొంది తరించేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మనకి ఆశీస్సు రూపంలో మనకు ప్రసాదింపబడుతుంది. ఆ విధమైనటువంటి మనోసంకల్పంతో మనం ప్రయాణం సాగించగలిగినట్లయితే మన జీవన వ్యవస్థలో అనేక విషయాలు మనం పొంది తరించేటువంటి అవకాశం కలుగుతుంది. అదేవిధంగా మన కుటుంబంలో కూడా మన సంతతి, మనము అంతా కలిసి ఒక సమదృష్టితో, సమభావంతో ఒక ఆధ్యాత్మిక బాంధవ్యాన్ని మన కుటుంబ వ్యవస్థలో ఏర్పరచుకుని మనం జీవనయాన్ని సాగించగలిగినట్లయితే మన కుటుంబంలో అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనం సృష్టించుకోవచ్చు. ప్రతి క్షణం కూడా సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదంగా మనం జీవనయానం సాగించవచ్చు. మనలో కొన్ని మానసికమైనటువంటి విభేదాలు ఉంటాయి, లోపాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఆయా రకాలైనటువంటి భేదాభిప్రాయాలు మనలో ఉంటూ ఉంటాయి. వాటిని మనం తాత్వికమైనటువంటి దృష్టితో, తాత్వికమైనటువంటి ఆలోచనతో ఒకరినొకరు సమన్వయపరుచుకుని ఆ లోపాలను మన కుటుంబంలో ఒకరినొకరు పంచుకొని, సవరించుకొని, విశ్లేషించుకొని మనం పరిష్కారం చేసుకోగలిగినట్లయితే ఆ భేదాభిప్రాయాలు, ఆ లోపాలు తొలగింపబడి సమస్యలు రాకుండా మన కుటుంబ వ్యవస్థలో నివారించుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. మరి ఆ విధంగా మనం అందరం కూడా ఆ విధమైనటువంటి ప్రక్రియ, ఆ విధమైనటువంటి నడవడిక మన జీవన విధానంలో అలవర్చుకున్నట్లయితే చాలా సమస్యలు మనం పరిష్కరించుకోవచ్చు. కాబట్టి పరిష్కారం మన చేతుల్లోనే ఉంది, సమస్య కూడా మన ద్వారా సృష్టింపబడుతుంది. అంచేత మన ద్వారా సృష్టింపబడినటువంటి సమస్యను మనం పరిష్కరించుకునేటువంటి ఆలోచన శక్తి కూడా తాత్వికంగా మనం పొందడం చేత మనకు అది పరిష్కార మార్గం మనకు తెలియబడుతుంది. అంటే సృష్టింపబడినటువంటి సమస్యను పరిష్కరించుకునేటువంటి శక్తి కూడా మన చెంతనే, మన మనస్సు ద్వారా మనం పొందవచ్చు. కనుక మనం ఆయా విషయాలను పరిష్కరించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కేవలం మన యొక్క దృష్టి ఆ భేదాభిప్రాయాల్లో, మన దృష్టి కేవలం మన ద్వేషం వైపు, వైరం వైపు, మన భ్రాంతి మనని ఉద్రేకపరుస్తుంది మనస్సుని. అప్పుడు మనసు ఉద్రేకింపబడినటువంటి మనస్సు ఆ భ్రాంతి భావం చేత మన ద్వేషాన్ని, వైరాన్ని మన స్థాయి పెంచుకుని మనం ప్రయాణం సాగించడం ద్వారా ఆ యొక్క సమాజంలో, ఆ కుటుంబంలో ఒక రకమైనటువంటి భేదాభిప్రాయమైనటువంటి కోపోద్రిక్తమైనటువంటి వాతావరణం ఏర్పడి ఒకరినొకరు గిట్టనట్టుగా, ఒకరినొకరు పడనటువంటి విషయంగా ప్రవర్తిస్తూ మనుగడలో అనేక రకాలైనటువంటి సమస్యలు వారికి వారుగా సృష్టించుకొని నష్టపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి సృష్టింపబడినటువంటి సమస్య పరిష్కరింపబడేటువంటి అవకాశము మన మనస్సు ద్వారా మనం విశ్లేషించుకోగలిగినట్లయితే ఆ విధంగా ఆ యొక్క పరిస్థితిని చక్కబరుచుకోవచ్చు. ఆ విధమైనటువంటి మానసిక ప్రవర్తన మనలో ఏర్పడాలి అన్నట్లయితే మన కుటుంబంలో ఆధ్యాత్మిక భావన మన కుటుంబ సభ్యుల మధ్య ఏర్పరుచుకున్నట్లయితే అనేక విషయాలు మనం పరిష్కరించుకోవచ్చు, సంస్కరించుకోవచ్చు. చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మన కుటుంబంలో ఏర్పరచుకోవచ్చు. మనం ఆ యొక్క భావన మనం లోపించడం చేతే మనకి ఇవన్నీ మన చుట్టూ చేరి మన భ్రాంతి భావాలు ఉద్రేకింపజేసి అనేక రకాలైనటువంటి సమస్యలకు మనం కారణం కాబడుతున్నాం. కాబట్టి మనం మన యొక్క జీవన వ్యవస్థలో ప్రతి ఒక్కరూ మన కుటుంబ సభ్యులు అంతా కలిసి ఒక ఆధ్యాత్మిక బాంధవ్యాన్ని, ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన భావన మనలో ఏర్పరచుకున్నట్లయితే మన జీవన వ్యవస్థలో అనేక సంక్షోభాలను, అనేక సమస్యలను, అనేక కష్టాలను, నష్టాలను తొలగించుకుంటూ మనం ఒక చక్కని జీవనయానం సాగిస్తూ ఆ కుటుంబ వ్యవస్థ ఆహ్లాదంగా, ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మన కుటుంబంలో ఏర్పరచుకుని మన జీవనయానం సుఖవంతం చేసుకునేటువంటి అవకాశం మనందరి మనోసంకల్పం ద్వారా
మనం పొందవచ్చు. అటువంటి ఆధ్యాత్మిక భావన కుటుంబ సభ్యులందరూ ఏర్పరచుకోవడానికి మనమంతా కలిసి మనం ఒక ఆధ్యాత్మిక తాత్విక జీవనయానం సాగించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మన యొక్క జీవన వ్యవస్థలో మనకు సద్గురువులు ప్రసాదించినటువంటి అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు మనకు ప్రసాదింపబడ్డాయి. ఆ గ్రంథాల్లో ఉండేటువంటి విషయాన్ని కొద్దిపాటి సమయాన్ని వెచ్చించి మనం ఆ తాత్విక గ్రంథాల వైపు దృష్టి సారించగలిగినట్లయితే మనకు మన కుటుంబ సభ్యులకు ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మన ఆధ్యాత్మిక బాంధవ్యం ద్వారా ఏర్పరచుకొని మనం అంతా సమిష్టిగా మన కుటుంబంలో కలిసిమెలిసి ఒక చక్కని జీవితాన్ని పొంది తరించేటువంటి అవకాశం మనందరికీ ప్రసాదింపబడుతుంది. అటువంటి అవకాశాన్ని కాలాన్ని సద్వినియోగపరుచుకుంటూ మనకు సద్గురువర్యులు చేత ప్రసాదింపబడినటువంటి త్రయీ సాధన మన కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కొద్దిపాటి సమయాన్ని వెచ్చించి ప్రతిరోజు ఆచరించగలిగినట్లయితే ఆ యొక్క త్రయీ సాధన యొక్క అద్భుతమైనటువంటి శక్తి మన కుటుంబ సభ్యులపై, మన యొక్క గృహంలో ఆ యొక్క మన వసించేటువంటి ఆ ప్రదేశం అంతా కూడా అది ఒక అద్భుతమైనటువంటి శక్తి ప్రసరింపబడి మన జీవన యాత్ర సుఖవంతంగా సాగేటువంటి ఆ దినచర్యను పొందేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. కనుక మనం త్రయీ సాధన అనేటువంటిది మన శరీర తత్వానికి మంత్ర సాధన రూపంలో, మానసిక తత్వానికి జ్ఞాన సాధన రూపంలో, ఆత్మతత్వానికి ధ్యాన సాధన రూపంలో ప్రసాదింపబడుతుంది. తద్వారా మన యొక్క దినచర్యలో బుద్ధి, మానసికమైనటువంటి తృప్తి, ఆత్మస్వరూపంలో ధ్యానము ద్వారా ఒక అద్భుతమైనటువంటి ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి మార్గము మనకు తెలియబడుతుంది. ఈ విధంగా మన యొక్క జీవన యాత్రలో బుద్ధి, తృప్తి, ముక్తి శారీరక, మానసిక, ఆత్మతత్వాలకు ప్రసాదింపబడుతుంది. అటువంటి దినచర్య ప్రతిరోజు మనం త్రయీ సాధనతో ఆచరించగలిగినట్లయితే మనందరికీ ఒక అద్భుతమైనటువంటి భగవత్ కృప యొక్క ఆశ్రయంలో చక్కని జీవనయానం సాగించే అవకాశం కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరుచుకుంటూ భగవత్ కృపకు, సద్గురువర్యుల కృపకు పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం ఏప్రిల్ 19వ తేదీ నుండి మే 11వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల ఆరాధనలోను హారతిలోనూ పాల్గొనవలను. స్వామి మన గ్రామానికి లేదా పట్టణానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైనటువంటి భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులంతా మీ గృహాలలో స్వామివారి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం మొదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం మొదకం స్వీకరించి స్వామివారి దివ్యమైన ఆశీస్సులు పొందవలను. పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటన మే 9వ తేదీ శనివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, సీతానగరం, కొత్త తుంగపాడు, జేగూరుపాడు, తొర్రేడు, బుర్రిలంక, రాజవమ్మంగి తదితర ప్రాంతాల్లో స్వామివారి యొక్క అభౌతికమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును అనుగ్రహ భాషణ రూపంలో ప్రసరింప చేయడం జరిగింది. మరి స్వామివారు అనేక జ్ఞాన చైతన్య సదస్సుల్లో మనకి తెలియచేస్తూనే ఉన్నారు. మన పీఠం సనాతన ధర్మం, వందలాది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం. మానవుడే ఈశ్వరుడు, మానవత్వమే ఈశ్వరత్వం అని చెప్పి ప్రబోధిస్తుంది. అంచేత మనం గుడికి లేదా చర్చికి లేదా మసీదుకి వెళ్ళలేకపోయినప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి మనం త్రయీ సాధన ద్వారా, అంటే మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన ద్వారా మనం గ్రహించి జీవాత్మే పరమాత్మ స్వరూపంగా ఉంది అని మనం గ్రహించగలిగినట్లయితే సనాతన ధర్మాన్ని మనం మహోన్నతమైనటువంటి విధానంలో అర్థం చేసుకుని స్వామి యొక్క ఈశ్వర రసస్వరూప తేజస్సును మనం పొందగలుగుతాం. అదే మనకి ఒక ఉదాహరణ రూపంలో మనం చూద్దామండి. మనిషి జీవితం
ఎప్పుడు కూడా ఒక నిరంతర అన్వేషణ, ఎప్పుడు కూడా మానవుడు అన్వేషిస్తూనే ఉంటాడు. ఈ అన్వేషణలో అతడు సుఖాన్ని, శాంతిని, సత్యాన్ని, దేవుణ్ణి, జ్ఞానాన్ని కూడా బయట ప్రపంచంలో వెతుకుతాడు. ఆలయాలు కడతాడు, తీర్థయాత్రలు చేస్తాడు, గ్రంథాలు చదువుతాడు, అనేక మంది గురువులను ఆశ్రయిస్తాడు. కానీ ఆశ్చర్యకరమైనటువంటి సత్యం ఏమిటంటే అతడు వెతుకుతున్నదంతా కూడా బయట కాదు, లోపలే ఉంది అనేటువంటి రహస్యాన్ని గ్రహించుకోలేకపోతున్నాడు. అదే మన స్వామి జీవాత్మే పరమాత్మ స్వరూపంగా ఉంది అని చెప్పి స్వామి మనకి ప్రబోధిస్తున్నారు. అందుచేత త్రయీ సాధన ద్వారా, మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన ద్వారా కూడా మనం ఎతికేటటువంటి ఆ యొక్క మహోన్నతమైనటువంటి విషయాలన్నీ కూడా బయట కాదు, లోపలే ఉంది. అంతర్ముఖంగా నీవు త్రయీ సాధన ఆచరించు అని చెప్పి స్వామి మనకి తెలియజేస్తున్నారు. శరీరానికి మించినటువంటి క్షేత్రం లేదు, మనసుకు మించినటువంటి తీర్థం లేదు, అనుభవాలకు మించినటువంటి గ్రంథం లేదు, అంతరాత్మకు మించినటువంటి గురువు లేడు, దేహంలో ఆత్మకు మించినటువంటి దేవుడు లేడు. ఈ రహస్యాన్ని మనం తప్పనిసరిగా గ్రహించవలసినటువంటి అవసరం ఉందండి. శరీరమే పరమక్షేత్రం. సాధారణంగా క్షేత్రం అంటే మనకి పొలాలు, భూములు, ఆలయ ప్రాంగణాలు గుర్తుకొస్తాయి. కానీ నిజమైనటువంటి క్షేత్రం ఏమిటంటే మన శరీరమే. మన శరీరమే సాధనా స్థలం. ధర్మం, అధర్మం, పాపం, పుణ్యం, సాధన, పతనం అన్నీ కూడా ఈ శరీరంలోనే జరుగుతాయి. జపం చేయాలంటే శరీరమే కావాలి, ధ్యానం చేయాలంటే శరీరమే కావాలి, సేవ చేయాలి అంటే శరీరమే కావాలి. శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తే సాధన కూలిపోతుంది, శరీరాన్ని గౌరవిస్తే జీవితం గౌరవంగా మారుతుంది. అందుకే శాస్త్రాలు కూడా శరీరాన్ని సాధనాయోగ్యమైన సాధనంగా చూసాయి. శరీరమే క్షేత్రం అంటే మన జీవితం మొత్తం ఒక ఆధ్యాత్మిక ప్రయాణం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుచేతనే మనకి స్వామి శరీరానికి మహామంత్ర సాధన అనేటువంటి ఆహారాన్ని మనకు ప్రసాదిస్తున్నారు. ఆ మహామంత్ర సాధన ద్వారా మానవుల్లో ఉన్నటువంటి వేలాది కోట్లాది జీవాణువుల్లో జీవచైతన్య శక్తిని ప్రసరింపజేసి, వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది ప్రసరింపచేసి, రోగ నిరోధక శక్తిని స్వామి మనకి పెంపొందింపచేసి, సుఖాన్ని, శాంతిని కూడా మనకి స్వామి ప్రసాదిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శరీరమే పరమక్షేత్రం అనేటువంటి రహస్యాన్ని గ్రహించి మహామంత్ర సాధన ఆచరించి వేలాది కోట్లాది జీవాణువుల్లో జీవచైతన్య శక్తిని పెంపొందింపు చేసుకుని, రోగ నిరోధక శక్తిని పెంపొందింపు చేసుకుని సుఖంగా, సంతోషంగా, తృప్తిగా ఉండాలి. ఇక మనస్సే పరమ తీర్థం. మనిషి తీర్థయాత్రలకు వెళ్తాడు, నదుల్లో స్నానం చేస్తాడు, పవిత్ర స్థలాలను దర్శిస్తాడు. కానీ నిజమైన పవిత్రమైనటువంటి స్థలం ఎక్కడ ఉంటే అది మన మనస్సులోనే ఉంది అనేటువంటి రహస్యాన్ని గ్రహించలేకపోతున్నాడు. మనస్సు శుద్ధిగా ఉంటే ఎక్కడున్నా కూడా అది తీర్థమే. మనస్సు అపవిత్రంగా ఉంటే దేవాలయంలో ఉన్నప్పటికీ కూడా అది అశాంతే. కోపము, ద్వేషం, అసూయ, లోభం, అహంకారం మనసును మలినం చేస్తాయి. క్షమ, కరుణ, ప్రేమ, దయ, సత్యం, వినయం, నిరీక్షణ, ఓర్పు, సహనం ఇవన్నీ కూడా స్వామి మనకు ప్రబోధించినటువంటి మహోన్నతమైనటువంటి ఈశ్వర రహస్యాలు మనసుని పవిత్రం చేస్తాయి. అందుకే నిజమైనటువంటి స్నానం నీళ్ళల్లో కాదు, స్వామి ప్రబోధించినటువంటి జ్ఞాన సాధన ద్వారా మనసులోని మాలిన్యాలని తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనుభవం పరమ గ్రంథం. మనిషి ఎన్నో గ్రంథాలు చదువుతాడు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు, తత్వగ్రంథాలు. కానీ చదివినటువంటి జ్ఞానం జీవితం మారుస్తుందా? మార్చేది చదువు కాదు, అనుభవం. బాధ అనుభవిస్తే కరుణ నేర్చుకుంటాడు, పతనం అనుభవిస్తే వినయం నేర్చుకుంటాడు, నష్టం అనుభవిస్తే విలువలు నేర్చుకుంటాడు, మరణాన్ని చూస్తే జీవితం అర్థమవుతుంది. అనుభవం లేని జ్ఞానం ఖాళీ మాట. అనుభవంతో వచ్చిన జ్ఞానం జీవన మార్గదర్శనం. అందుకే అనుభవమే నిజమైనటువంటి గ్రంథం అని చెప్పి మన అనుభవంలో గ్రహించగలగాలి. మన పీఠంలో సభ్యుల అనుభవాలు శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో మహోన్నతమైనటువంటి స్థానాన్ని అలంకరించాయి. ప్రతి సభ్యుడు కూడా స్వామివారు మనల్ని భౌతికంగా ఏ విధంగా కాపాడుతున్నారు, అభౌతికంగా ఏ విధంగా కాపాడుతున్నారు అనేటువంటి విషయాల్ని ప్రతి గురువారం ప్రతి సభలోనూ కూడా స్వామివారి యొక్క సమక్షంలో తెలియజేయడం జరుగుతుంది. అందుచేత మహోన్నతమైనటువంటి రహస్యం ఏమిటి అంటే
మన పీఠంలో ఉన్నటువంటి సభ్యుల యొక్క అనుభవాలు. అందుచేత మనకి ఈ యొక్క అనుభవమే నిజమైనటువంటి గ్రంథం అని మనకి స్వామి అనుభవంలో మనకి తెలియచేస్తున్నారు. తర్వాత ఇంకా అంతరాత్మ, పరమ గురువు. బయట గురువులు మార్గం చూపుతారు, కానీ దారి నడవాల్సింది మాత్రం మనమే. మరి ఈ యొక్క మార్గం అనేటువంటిది మనం ధ్యాన సాధన ద్వారా మనం ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఉంది. మనలో ఒక స్వరం ఉంది, అది చెప్తుంది ఇది సరైందేనా, ఇది తప్ప, ఇది ధర్మమా, ఇది అధర్మమా, అది తెలుసుకోవాల్సినటువంటిది మన అంతరాత్మ మనకి తెలియచేస్తుందండి. ప్రపంచం మొత్తం తప్పు అన్నా కూడా నీ యొక్క అంతరాత్మ సరే అంటే అది సరే. ప్రపంచం మొత్తం సరే అన్నా నీ యొక్క అంతరాత్మ తప్పు అంటే అది తప్పే. అందుకే అంతరాత్మ కంటే గొప్ప గురువు ఏది కూడా లేదు. అదే మనకి జీవాత్మ కంటే గొప్ప గురువు ఏది కూడా లేదు అని చెప్పి మనం గ్రహించగలగాలి. ఆత్మ దైవస్వరూపం. మనిషి దేవుణ్ణి బయట వెతుకుతాడు, రాళ్లల్లో, విగ్రహాల్లో, ఆలయాల్లో, పర్వతాల్లో. కానీ ఆత్మదర్శనం లేకుండా దైవ దర్శనం అసంపూర్ణం. శరీరంలో నివసించే ఆత్మే చైతన్యం, అదే జ్ఞానం, అదే సాక్షి, అదే సత్యం. దేవుడు బయట ఉంటే దర్శనం, ఆత్మలో ఉంటే అనుభూతి. దర్శనం భావం, అనుభూతి సత్యం. అందుకే దేహంలో ఆత్మే పరమాత్మ స్వరూపంలో కొలువై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధ్యాన సాధన ద్వారా మనలో కొలువై ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని మనం గ్రహించాలి అని చెప్పి స్వామి త్రయ్య సాధనలో భాగంగా ధ్యాన సాధన మనకి ప్రబోధిస్తున్నారు. మానవుడి యొక్క సమస్య ఏమిటి అంటే బయట ఎక్కువగా చూస్తాడు, లోపల చూడడం. బయట దేవుడు, లోపల ఖాళీ. బయట గురువు, లోపల అజ్ఞానం. బయట గ్రంథం, లోపల శూన్యం. కానీ నిజం ఇది. ఏమిటది నిజం అంటే శాంతి మన మనస్సులోనే ఉంది, జ్ఞానం మన లోపలే ఉంది, సత్యం మన లోపలనే ఉంది, దేవుడు మన లోపలనే ఉన్నాడు. ఒక్కసారి నిశ్శబ్దంగా కూర్చుని ధ్యాన సాధన చేసి మన లోపలికి తొంగి చూసినట్లయితే అప్పుడే మనకి నిజమైనటువంటి ఈశ్వర రసస్వరూప శక్తి మన అనుభవంలో గ్రహించగలుగుతాం. అప్పుడే తెలుస్తుంది మనమే ఆలయం, మనమే తీర్థం, మనమే గ్రంథం, మనమే గురువు, మనమే దైవం. మనిషి జీవితంలో నిజమైనటువంటి విప్లవం బయట మార్పులతో కాదు, లోపల మార్పుతో వస్తుంది. ఆలోచన మారితే జీవితం మారుతుంది, మనసు మారితే ప్రపంచం మారుతుంది, అంతరాత్మ మేల్కొంటే దైవం ప్రత్యక్షం అవుతుంది. బయట వెతకడం ఆపి లోపల చూడడం మొదలుపెట్టిన రోజే మానవుడు నిజమైనటువంటి జీవన ప్రయాణం చేయగలిగినటువంటి విధానంలో నడుచుకుంటాడు. ఇదే సనాతన ధర్మం, ఇదే శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ప్రబోధిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి ధర్మం. కావున ప్రతి ఒక్కరు కూడా జీవాత్మే పరమాత్మ స్వరూపంగా ఉంది, మానవుడే ఈశ్వరుడు అనేటువంటి సనాతన ధర్మాన్ని అనుభవ రూపంలో మనం గ్రహించి స్వామి యొక్క ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందవలసిందిగా యావన్ మందికి కూడా మనవి. పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటన మే 9వ తేదీ శనివారం రాజమహేంద్రవరం మహానగరంలో స్వామివారిని అభౌతికంగా వారి వారి గృహాలకి ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు, శ్రీమతి దుర్గావతి, చిరంజీవులు ఉషాకిరణ్, ఉమా తేజస్విని, తండ్రి గారు సూర్యనారాయణరాజు గారు, తల్లిగారు శ్రీమతి స్వర్గీయ సుభద్రమ్మ గారు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు గారు, శ్రీమతి దుర్గావతి, చిరంజీవులు ఉషాకిరణ్, ఉమా తేజస్విని, తండ్రి గారు సూర్యనారాయణరాజు గారు, తల్లిగారు స్వర్గీయ సుభద్రమ్మ గారు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారి యొక్క ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి రెండో కుటుంబం శ్రీ దంతులూరు కృష్ణరాజు, శ్రీమతి సుశీల దంపతులు, వారి అబ్బాయిలు రవితేజ్ వర్మ, కోడలు దీప్తి వర్మ, మనవడు తనీష్ వర్మ, వారి చిన్న కుమారుడు రాజీవ్ వర్మ, కోడలు అన్నపూర్ణ, మనవలు చిరంజీవి ఆద్విక్ వర్మ, చిరంజీవి ఋత్విక్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని
అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీ దంతులూరు కృష్ణరాజు గారు, శ్రీమతి సుశీల దంపతులు, వారి కుమారులు రవితేజ్ వర్మ, కోడలు దీప్తి వర్మ, మనవడు తనీష్ వర్మ, వారి చిన్న కుమారుడు రాజీవ్ వర్మ, కోడలు అన్నపూర్ణ, మనవలు చిరంజీవి ఆద్విక్ వర్మ, చిరంజీవి ఋత్విక్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క ఈశ్వర రసస్వరూపేసిన ఆశీస్వరూపంలో ప్రకటన చేయడం జరిగింది. అనంతరం స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి మూడో కుటుంబం శ్రీ కీర్తి సుబ్బారావు, శ్రీమతి లక్ష్మి, పెద్ద కుమారుడు రాజేష్, కోడలు సుప్రియ రమ్య, మనవరాలు అభినేత్రి, చిన్న కుమారుడు డాక్టర్ నాగధర్మతేజ, కోడలు శైలజ, మనవలు రేయాన్స్, శృత్విక మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీ కీర్తి సుబ్బారావు గారు, శ్రీమతి లక్ష్మి, పెద్ద కుమారుడు రాజేష్, కోడలు సుప్రియ రమ్య, మనవరాలు అభినేత్రి, చిన్న కుమారుడు డాక్టర్ నాగధర్మతేజ, కోడలు శైలజ, మనవలు రేయాన్స్, ఋత్విక మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప ఆశీస్వరూపంలో ప్రకటన చేయడం జరిగింది. అనంతరం శ్రీ నాగిరెడ్డి సురేష్ బాబు, శ్రీమతి రత్నం గారు, పెదబాబు ఉమామహేశ్వరరావు, కోడలు మీనాక్షి, మనవడు దుర్గా ఉమా భరత్, చిన్న కుమారుడు ఉమాకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీ నాగిరెడ్డి సురేష్ బాబు, శ్రీమతి రత్నం గారు, పెదబాబు ఉమామహేశ్వరరావు, కోడలు మీనాక్షి, మనవడు ఉమాదుర్గా భరత్, చిన్న కుమారుడు ఉమాకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప ఆశీస్వరూపంలో ప్రకటించబడింది. అనంతరం శ్రీ జక్కుల వేణుగోపాల్, శ్రీమతి రమాకుమారి, కుమార్తె ఋష్యశ్రీ, అల్లుడు సాయికృష్ణ, మనవలు నైషా శ్రీకృష్ణ, నీహీరా కృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీ జక్కుల వేణుగోపాల్, శ్రీమతి రమాకుమారి, కుమార్తె ఋష్యశ్రీ, అల్లుడు సాయికృష్ణ, మనవలు నైష శ్రీకృష్ణ, నీహిరా కృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రకటన చేయడం జరిగింది. అనంతరం స్వర్గీయ పుల్లా కలికిమూర్తి గారు, శ్రీమతి నాగవేణి గారు, కుమారుడు సూర్యదీపక్, కుమార్తెలు ఉమామహేశ్వరి, రమ్యశ్రీ, అల్లుళ్ళు సూరిబాబు, ఉమాసూర్య యువన్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు స్వర్గీయ శ్రీ పుల్లా కలికిమూర్తి, శ్రీమతి నాగవేణి, కుమారుడు సూర్యదీపక్, కుమార్తెలు ఉమామహేశ్వరి, రమ్యశ్రీ, అల్లుళ్ళు సూరిబాబు, ఉమాసూర్య యువన్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసి ఆశీస్వరూపంలో ప్రకటించబడింది. అనంతరం శ్రీ పాలచర్ల శ్రీరామ్, శ్రీమతి అనిత, చిరంజీవులు శశి, దివ్య మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీ పాలచర్ల శ్రీరామ్, శ్రీమతి అనిత, చిరంజీవులు శశి, దివ్య మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసి ఆశీస్వరూపంలో ప్రకటించబడింది. అనంతరం శ్రీ గాలిబ్ షరీఫ్, శ్రీమతి జహీదా బేగం, వారి అమ్మాయిలు కరిష్మా, ముషరఫీ బేగం మరియు అల్లుడు ఎస్కే ముజ్బుర్ రెహమాన్ మరియు వారి కుటుంబ సభ్యులు పందలపేక వాస్తవ్యులు స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపాలు పొందారు శ్రీ గాలిబ్ షరీఫ్, శ్రీమతి జహీదా బేగం, వారి అమ్మాయిలు కరిష్మా, ముషరఫీ బేగం మరియు అల్లుడు ఎస్కే ముజ్బుర్ రెహమాన్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసి ఆశీస్వరూపాలు ప్రకటించబడింది. అనంతరం శ్రీ కుసుమంచి రామ్ కుమార్, శ్రీమతి వాసవి నౌకరత్నం, చిరంజీవి ఋగ్వేద మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపాలు పొందారు శ్రీ కుసుమంచి రామ్ కుమార్, శ్రీమతి వాసవి నౌకరత్నం, చిరంజీవి ఋగ్వేద మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసి ఆశీస్వరూపాలు ప్రకటించబడింది. అనంతరం శ్రీమతి కనుమూరి శ్రీలక్ష్మి గారు, వారి అబ్బాయిలు వంశీకృష్ణ వర్మ, శివప్రసాద్ వర్మ, కోడళ్ళు మంజురాణి, మాధురి, మనవలు యువన్, విరాజ్, షణ్ముఖ్ పార్థివ్ వర్మ, నేహాల్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపాలు పొందారు శ్రీమతి కనుమూరి శ్రీలక్ష్మి గారు, వారి అబ్బాయిలు వంశీకృష్ణ వర్మ, శివప్రసాద్ వర్మ, కోడళ్ళు మంజురాణి, మాధురి,
మనవలు యువన్, విరాజ్, షణ్ముఖ్, పార్థివ్ వర్మ, నిహాల్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూపతే శాస్త్రస్వరూపంలో ప్రకటించబడింది. అనంతరం శ్రీమతి మిరియాల, వీరకమల, చిరంజీవులు హేమంత్, కుల్దీప్, వంశీ కుటుంబ సభ్యులు కొవ్వూరు నుండి స్వామివారిని అభూతంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీమతి మిరియాల, వీరకమల గారు, చిరంజీవులు హేమంత్, కుల్దీప్, వంశీ కుటుంబ సభ్యులు కొవ్వూరు వారందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసి ఆశీస్వరూపంలో ప్రకటించబడింది. ఈ విధంగా ఈ పైన చెప్పబడినటువంటి 11 కుటుంబాల వారు కూడా స్వామిని వారి వారి గృహాలకు అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించుకునేటువంటి వారు శ్రీ మేడిబోయిన జగదీశ్వరరావు, శ్రీమతి మల్లీశ్వరి, కుమారుడు ఈశ్వర్ కుమార్, కోడలు శ్రీజ మరియు వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా శ్రీ నూనె కలికిమూర్తి, శ్రీమతి ఈశ్వరి, చిరంజీవి, ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు. శ్రీ కాంట్రేగుల ఈశ్వరరావు, శ్రీమతి లక్ష్మీబాయి, వారి అబ్బాయి సాయి ఉత్తేజ్, వారి అమ్మాయి ఉమారాజేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ వానపల్లి వెంకట్రావు, శ్రీమతి కళావతి కుటుంబ సభ్యులు. శ్రీ రేఖా సత్యనారాయణ, శ్రీమతి బాలభారతి, కుమారుడు సూర్యతేజ్ పణిరాజ్, కోడలు కిరణ్మయి, మనవరాలు ఆధ్యాకృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు. విశాఖ నగర వాస్తవ్యులు శ్రీ పేర్చర్ల సత్యసుబ్బరాజు, శ్రీమతి శ్వేత, చిరంజీవి, ఉమా పూజిత, శ్రీమతి సూర్యకాంతం, శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు. అదేవిధంగా వాజేడు నుండి శ్రీ స్వర్గీయ వత్సవాయ్ బుచ్చి గోపాలరాజు, శ్రీమతి అనంతలక్ష్మి, కుమారుడు వంశీవర్మ, కోడలు ఉదయకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు. ఆకివీడి నుండి డాక్టర్ పద్మావతి గారు, వారి తండ్రి గారు స్వర్గీయ సంజీవరాజు గారు మరియు వారి కుటుంబ సభ్యులు. హైదరాబాద్ నుండి శ్రీ అన్నవరెడ్డి సోమరాజు గారు, శ్రీమతి గీత, వారి అబ్బాయి కృష్ణకాంత్, కోడలు యశోద, మనవరాలు వశశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు. రాజమండ్రి నుండి శ్రీ పోతంశెట్టి పార్థసారథి, శ్రీమతి భువనేశ్వరి, చిరంజీవులు విద్యాక్షరి, యశ్విత మరియు వారి కుటుంబ సభ్యులు. పొలంబూరు నుండి స్వర్గీయ శ్రీ కలిదిండి ఆంజనేయరాజు, శ్రీమతి పద్మావతి, వారి అబ్బాయి ఆంజనేయరాజు, కుమార్తె రమ్య కుటుంబ సభ్యులు. మరియు హైదరాబాద్ నుండి శ్రీ విఎన్ఎస్ ప్రసాద్ గారు, శ్రీమతి కనకరత్నం, వారి అమ్మాయిలు సరయు, చార్మి మరియు వారి కుటుంబ సభ్యులు. దుబాయ్ నుండి శ్రీ కొల్ల నేతాజీ, శ్రీమతి దీపిక, వారి అమ్మాయిలు లక్కీ, రూహి మరియు వారి కుటుంబ సభ్యులు. రాజమహేంద్రవరం నుండి శ్రీ కుసుమంచి సత్య శ్రీనివాసరావు, శ్రీమతి సత్యమాత దంపతులు, వారి అబ్బాయిలు రామ్కుమార్, రాజ్కుమార్ కుటుంబ సభ్యులు మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ రాజమహేంద్రవరం నుండి శ్రీ మోపుదేవి కాశీ విశ్వనాథం, శ్రీమతి వెంకటరమణ, వారి అబ్బాయి శేష్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు. రాజమహేంద్రవరం నుండి శ్రీ ఒప్పలపాటి నీలాద్రిరాజు, శ్రీమతి శ్రీదేవి, చిరంజీవి ప్రణయ్ వర్మ, కోడలు మౌనిక, మనవడు పృథ్వీత్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు. సామర్లకోట నుండి శ్రీ ఎండ్రు సూర్యనారాయణ గారు, శ్రీమతి శ్రీవల్లి, చిరంజీవి, వషాకిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు. కుముదవల్లి నుండి స్వర్గీయ విశ్వనాథరాజు గారు, శ్రీమతి సుభద్ర, వారి చిరంజీవులు ప్రశాంతి, ఆదిత్య మరియు వారి కుటుంబ సభ్యులు. రాయుడు పాకల నుండి శ్రీ నల్లమెల్లి శ్రీను, శ్రీమతి వెంకట శ్రీదేవి, కుమారులు జయవీర వెంకటస్వామి, పవన్ దుర్గేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. హైదరాబాద్ నుండి శ్రీ పసల గగన్దీప్, శ్రీమతి భాగ్యరేఖ, చిరంజీవి, ఉషాకిరణ్, సిహాన్ మరియు వారి కుటుంబ సభ్యులు. విశాఖపట్నం నుండి శ్రీ కుంచే రాజేష్, శ్రీమతి రమ్య, చిరంజీవులు శ్రీకర్ ధనుష్, అరవింద్, ఆర్యన్ మరియు వారి కుటుంబ సభ్యులు. రాజమహేంద్రవరం నుండి శ్రీ గురజాల వెంకటకిషోర్ వర్మ, శ్రీమతి విజయలక్ష్మి, చిరంజీవులు సాయి జ్యోతిక, మోహిత్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు. హైదరాబాద్ నుండి జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీమతి ఇంటి లక్ష్మీదుర్గ, స్వామివారి ఆశీస్సులు కోరుతూ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ షేక్ లాల్ బాషా సాహిబ్ గారు, శ్రీమతి సాహిదా బేగం, చిరంజీవులు ఖాజా హుస్సేన్, హర్షియా సుల్తానా, తండ్రి స్వర్గీయ మహమ్మద్ యూషఫ్ షరీఫ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు. పెనకరమెట్ నుండి మరియు రాజమహేంద్రవరం నుండి షేక్ మాలిక్ గారు, శ్రీమతి మీరాజీ గారు, చిరంజీవులు లాల్ మీరా, హుస్సేన్ షా, అహ్మద్ మరియు వారి కుటుంబ సభ్యులు. రాజమహేంద్రవరం నుండి శ్రీ సీరం నాగేశ్వరరావు, శ్రీమతి వీరలక్ష్మి, కుమారుడు వెంకటకృష్ణ, కోడలు వారుణి రత్నశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు. స్వర్గీయ పెద్దిరెడ్డి సత్యనారాయణ, శ్రీమతి నాగమణి, వారి అబ్బాయి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు. విశాఖపట్నం నుండి శ్రీ గణపతిరాజు కృష్ణవర్మ, శ్రీమతి అంబిక, చిరంజీవులు దరహాస్ వర్మ, ఖ్యాతి వర్మ కుటుంబ సభ్యులు.
మరియు కొవ్వూరు నుండి శ్రీ తోట వెంకటేశ్వరరావు, శ్రీమతి కనకదుర్గ, చిరంజీవి పవన్ కళ్యాణ్ మరియు వారి కుటుంబ సభ్యులు. రాజమహేంద్రవరం నుండి శ్రీ మైగాప్ల సుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి రామేశ్వరి, చిరంజీవులు ఉమా, ఆర్వేష్, నేహాన్ష్, అమ్మమ్మ కృష్ణవేణి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా అనేక మంది స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి సాల్వా సత్కారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా స్వామిని సాల్వాలతో సత్కరించినటువంటి 50 మంది కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. ముందుగా శ్రీ మేడిబోయిన జగదీశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, నూనె కలికిమూర్తి గారికి, వారి కుటుంబ సభ్యులకి, కాండ్రేగల ఈశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, వానపల్లి వెంకటరామారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, రేఖా సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, పేరిచర్ల సత్యసుబ్బరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, స్వర్గీయ వత్సవాయి బుచ్చి గోపాలరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, డాక్టర్ పద్మావతి గారికి, వారి కుటుంబ సభ్యులకి, అన్నవరెడ్డి సోమరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, పాతంశెట్టి పార్థసారథి గారికి, వారి కుటుంబ సభ్యులకి, స్వర్గీయ శ్రీ కలిదిండి ఆంజనేయరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ విఎస్విఎన్ఎస్ ప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కొల్లా నేతాజీ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కుసుమించి సత్య శ్రీనివాసరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ మోపిదేవి కాశీ విశ్వనాథం గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఉప్పలపాటి నీలాద్రరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఎండ్రు సూర్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, స్వర్గీయ విశ్వనాథరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ నల్లమిల్లి శ్రీని గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పసల గగన్దీప్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కుంచే రాజేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గురజాల వెంకట కిషోర్ వర్మ గారికి, వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా శ్రీమతి ఇంటి లక్ష్మీ దుర్గ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ షేక్ లాల్ బాషా సాహిబ్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ షేక్ మాలిక్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ శేరవ నాగేశ్వర గారికి, వారి కుటుంబ సభ్యులకి, స్వర్గీయ పెద్దిరెడ్డి సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గణపతిరాజు కృష్ణవర్మ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ తోట వెంకటేశ్వర గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ మైగాప్ల సుబ్రహ్మణ్యం గారికి, వారి కుటుంబ సభ్యులకి, ఈ విధంగా స్వామివారిని సాల్వలతో సత్కరించిన 50 మందికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం రాజమహేంద్రవరం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు శ్రీ ఎంఆర్కే రాజు గారు, శ్రీమతి సుశీల దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శ్రీధరాల వెంకటరాజు, శ్రీమతి అచ్యుతాంబ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వనపర్తి సత్యనారాయణ, శ్రీమతి రాధిక మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకాశపు నాగలింగేశ్వరరావు, శ్రీమతి పార్వతీ కుటుంబ సభ్యులు, శ్రీ మల్లవోలు వీరభద్రరావు, శ్రీమతి కుమారి కుటుంబ సభ్యులు, శ్రీమతి గరిమేళ్ల సచివతి అబ్బాయి శేషగిరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి సోమరావుతు వెంకటరమణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నీలం మంగాపతిరావు, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీమతి రాజాన రాజులమ్మ, వారి అబ్బాయి వెంకటరమణ మరియు వారి కుటుంబ సభ్యులు, స్వర్గీయ గరిమెళ్ల అప్పన్న శాస్త్రి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నల్లి సత్యనారాయణ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కొంజం సతీష్ గారు, వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి వర్ధినేడి భాను గారు, వారి కుటుంబ సభ్యులు, స్వర్గీయ చింతపల్లి అప్పారావు మాస్టారు, వారి కుటుంబ సభ్యులు, శ్రీ కొంతం కొండలరావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సుందరనీడి నాగేశ్వరరావు, శ్రీమతి సూర్య లలితా కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, చిరంజీవి శిష్ట్ల విజయ్ సుభాష్కి అనుకూలవతి అయిన విశాఖపట్నం అమ్మాయి భారీగా రావాలని కోరుతూ వారి అన్నవరం నుండి వారి కుటుంబ సభ్యులు, శ్రీ దిరుసుమల్లి నరేష్ గారు, శ్రీమతి నాగలక్ష్మి కుటుంబ సభ్యులు కొత్తపేట నుండి, శ్రీ దాట్ల రఘునాథరాజు గారు, శ్రీమతి సచివతి గారు కుటుంబ సభ్యులు గుర్రాజుపేట నుండి, శ్రీ గొండ్రోతు సత్యనారాయణ గారు, శ్రీమతి లక్ష్మి గారు కుటుంబ సభ్యులు భీమోల్ నుండి, శ్రీ ఆకాశపు లీలా వెంకట దుర్గాప్రసాద్, శ్రీమతి అరుణ కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం నుండి, స్వర్గీయ శ్రీ కమ్మల వెంకటనారాయణ గారు, శ్రీమతి సుబ్బలక్ష్మి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి, స్వర్గీయ కలిదిండి భీమరాజు గారు, శ్రీమతి చెల్లయ్యమ్మ గారు కుటుంబ సభ్యులు పొల్మూరు నుండి, మేణ్ణి సత్తిపండు, శ్రీమతి రత్నం కుటుంబ సభ్యులు ధవళేశ్వరం నుండి, శ్రీ ఏల్చూరి వీరదుర్గా శ్రీధర్ గారు, శ్రీమతి సరస్వతి గారు రాజమహేంద్రవరం నుండి, స్వర్గీయ శ్రీ గోపరాజు సాయి రవికుమార్, శ్రీమతి అనురాధ కుటుంబ సభ్యులు దర్శపురం నుండి, స్వర్గీయ దాట్ల నాగభూషణ్ రాజు గారు, శ్రీమతి సరోజాదేవి కుటుంబ సభ్యులు కోడూరు నుండి, రాజుల నగరం నుండి స్వర్గీయ దాట్ల వెంకట నరసింహారాజు, శ్రీమతి పార్వతీ కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది రాజమహేంద్రవరం సభ్యులకు కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసరింపజేయడం జరిగింది. అనంతరం సీతానగరం నుండి స్వామివారిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీ చౌటుపల్లి ఆదివిష్ణు గారు, శ్రీమతి వెంకట పద్మ, చిరంజీవులు ఉషా కిరణ్, ఉమాజహరా మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా
వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీ చౌటుపల్లి ఆదివిష్ణు గారు, శ్రీమతి వెంకట పద్మ, చిరంజీవుల ఉషా కిరణ్, ఉమాజహర మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైన ఈశ్వర రసస్వరూప చేసి ఆశీస్వరూపంలో ప్రకటింపబడింది. అనంతరం శ్రీ తోరం చక్రం గారు, శ్రీమతి సుందరమ్మ, వారి తనయులు శోభన్ బాబు, బ్రహ్మాజీ, కోటళ్ళు సాయి రమాదేవి, నాగపావని, మనవరాలు చిరంజీవి, జహ్రా కుటుంబ సభ్యులు స్వామివారిని అభౌతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీ తోరం చక్రం గారు, శ్రీమతి సుందరమ్మ, వారి తనయులు శోభన్ బాబు, బ్రహ్మాజీ, కోటళ్ళు సాయి రమాదేవి, నాగపావని, మనవరాలు చిరంజీవి, జహ్రా మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసి ఆశీస్వరూపంలో ప్రకటించబడింది. అనంతరం శ్రీ ముమ్మిడి విష్ణు గారు, శ్రీమతి రాఘవ, చిరంజీవి, ఉమేష్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీ ముమ్మిడి విష్ణు గారు, శ్రీమతి రాఘవ, చిరంజీవి, ఉమేష్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైన ఈశ్వర రసస్వరూప చేసి ఆశీస్వరూపంలో ప్రకటించబడింది. అనంతరం శ్రీ వంటపాటి సూరిబాబు గారు, శ్రీమతి భూలక్ష్మి, చిరంజీవులు ఉమామహేశ్వరి, అఖిల్, రమ్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీ వంటపాటి సూరిబాబు, శ్రీమతి భూలక్ష్మి, చిరంజీవులు ఉమామహేశ్వరి, అఖిల్, రమ్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసి ఆశీస్వరూపంలో ప్రకటించబడింది. అనంతరం శ్రీ యాండ్ర గోపాలకృష్ణ గారు, శ్రీమతి నాగలక్ష్మి, చిరంజీవులు ప్రియాంక, హేమ, కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీ యాండ్ర గోపాలకృష్ణ గారు, శ్రీమతి నాగలక్ష్మి, చిరంజీవులు ప్రియాంక, హేమ, కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసి ఆశీస్వరూపంలో ప్రకటించబడింది. అనంతరం సీతానగరం శాఖ నుండి పై 5 కుటుంబాల వారు కూడా పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాస అంతర్జాల పర్యటన స్వామిని వారి వారి గృహాలకి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందిన అనంతరం స్వామిని సీతారామపురం నుండి సాల్వలతో సత్కరించినటువంటి సభ్యులు శ్రీ యాండ్ర వెంకటరమణ, శ్రీమతి గంగా, చిరంజీవులు కిషోర్, సతీష్, రేణుక మరియు వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ యాండ్ర వెంకటరమణ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న సీతానగరం సభ్యులు శ్రీ చౌటుపల్లి గంగారావు, శ్రీమతి సూర్యావతి కుటుంబ సభ్యులు, శ్రీ చౌటుపల్లి సాంబశివరావు, శ్రీమతి ధనలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ రేఖా వెంకటేశ్వరరావు, శ్రీమతి అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ కవల కోటేశ్వరరావు, శ్రీమతి భవానీ కుటుంబ సభ్యులు, శ్రీ చౌటుపల్లి చంద్రావతి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల వీర్రాజు గారు, శ్రీమతి ఉమాకుమారి కుటుంబ సభ్యులు, శ్రీ బూరెడ్డి నాగవెంకటరావు, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ యాండ్ర రాముడు, శ్రీమతి చంద్రావతి కుటుంబ సభ్యులు, శ్రీమతి నోకార్పు వెంకట వరాహలక్ష్మి నరసింహ పావని కుటుంబ సభ్యులు, శ్రీమతి సమేన గంగారత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కొల్లి వీరబాబు, శ్రీమతి సాయి శ్రీలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ బొడ్డిపల్లి సూరిబాబు, శ్రీమతి కామేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ పిల్లి సూర్యచంద్రం, శ్రీమతి లక్ష్మీదేవి కుటుంబ సభ్యులు, శ్రీ మాట్ల ఆంజనేయులు, శ్రీమతి భవానీ కుటుంబ సభ్యులు, శ్రీ అనసాల నారాయుడు, శ్రీమతి దేవి కుటుంబ సభ్యులు, శ్రీ యాండ్ర ఆర్వాలు, శ్రీమతి భవానీ కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సీతానగరం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని సాల్వతో సత్కరించిన శ్రీ యాండ్ర వెంకటరమణ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా స్వామివారిని అభౌతంగా సీతానగరం నుండి పై 5 కుటుంబాల వారు కూడా పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో స్వామివారిని అభౌతంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం కొత్త తుంగపాడు గ్రామం నుండి స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీమతి అండ్ శ్రీ అత్తి రామసూర్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు మరియు తుంగపాడు ఆశ్రమ సభ్యులంతా కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న తొంగపాడు సభ్యులకి, అదేవిధంగా శ్రీమతి అండ్ శ్రీ అత్తి రామసూర్యనారాయణ గారికి కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం జయగురుపాడు నుండి స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ నాగం వీర్రాజు, శ్రీమతి లక్ష్మి, కుమారుడు శ్రీనివాసు, కోడలు సత్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ నాగం వీర్రాజు గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమాల్లో పాల్గొన్న శ్రీ గ్రంథి త్రిమూర్తులు, శ్రీమతి కనక మహాలక్ష్మి
మరియు వారి కుటుంబ సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ నాగం వీర్రాజు గారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న త్రిమూర్తులు గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం తొర్రేడు నుండి స్వామివారిని సాల్వతో సత్కరించుకున్నటువంటి సభ్యులు శ్రీ కారుమూరి సూర్యభగవాన్, శ్రీమతి భాగ్య అచ్యుతాంబ, కుమారుడు హేమంత్ నాగ్ వెంకటరమణ, కోడలు లారా మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ బొడ్డు కాశీ విశ్వనాథం గారు, శ్రీమతి సూర్యకుమారి, వారి అమ్మాయిలు శ్రీమతి ఉమాలావణ్య, కుమారి ఉమా ప్రవల్లిక, కుటుంబ సభ్యులు రాయవరం శ్రీ బొడ్డపాటి శ్రీనివాస్, శ్రీమతి రూపావణి మరియు వారి అమ్మాయిలు ఉమా, సంపది, స్వర్ణశారద, కుటుంబ సభ్యులు పాల్కొల్లు నుండి శ్రీ చెక్క రవికుమార్, శ్రీమతి గౌతమి లక్ష్మి, వారి చిరంజీవులు ఉమేష్ కుమార్, మురళీకృష్ణ, కుటుంబ సభ్యులు ఒంటరాజు వారి నుండి, అదేవిధంగా శ్రీమతి కారుమూరి సత్యమహాలక్ష్మి, వారి అమ్మాయి సంధ్యాదేవి, మనవరాలు ఉమా, సమాన్విత మరియు వారి కుటుంబ సభ్యులు తొర్రేడు నుండి ఈ విధంగా యొక్క స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు శ్రీ ఉప్పులూరి వెంకట్రావు, శ్రీమతి భవానీ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఈ 6 కుటుంబాల వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా తొర్రేడు నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ కారుమూరి సూర్యభగవాన్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం రాయవరం నుండి శ్రీ బొడ్డు కాశీ విశ్వనాథం గారికి వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా శ్రీ బొడ్డపాటి శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ చెక్క రవికుమార్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి కారుమూరి సత్యమహాలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం తొర్రేడు నుండి స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం బుర్రిలంక నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు శ్రీమతి పాటంశెట్టి బేబీ, మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అనిశెట్టి వేణుగోపాల స్వామి, శ్రీమతి హనుమ, కుటుంబ సభ్యులు, శ్రీ ఈలి వెంకట సత్యనారాయణ గారు, శ్రీమతి లావణ్య, కుటుంబ సభ్యులు కడిపలంక, శ్రీ అనిశెట్టి యేసు గారు, శ్రీమతి వాణి, కుటుంబ సభ్యులు బుర్రిలంక, శ్రీ పొల్ల వెంకట సుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి సూర్య నాగ వేణు, కుటుంబ సభ్యులు కడిపలంక. వీరందరికీ కూడా స్వామి వారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది బుర్రిలంక, కడిపలంక సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. అనంతరం రాజవమ్మంగి నుండి స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ మరిసే నాగేశ్వరరావు, శ్రీమతి అమ్మాజీ, కుమారుడు వీర వెంకట సత్యనారాయణ, కోడలు పావని, కుమార్తె స్వాతి, అల్లుడు సురేంద్ర, మనవలు మోక్ష తేజశ్రీ, హిరణ్య మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ మరిసే నాగేశ్వరరావుకి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ బొగ్గు రాజబాబు, శ్రీమతి గంగాభవాని, కుటుంబ సభ్యులు, శ్రీ లోకా జనార్దన్ గారు, శ్రీమతి రామలక్ష్మి గారు, కుటుంబ సభ్యులు, శ్రీమతి మంతిన సూర్యకాంతం గారు, కెలార్ లక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా రాజవమ్మంగి నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ మరిసే నాగేశ్వరరావుకి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది రాజవమ్మంగి సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా రాజమహేంద్రవరం మరియు సీతానగరం, కొత్తంగపాడు, జేగురుపాడు, తొర్రేడు, బుర్రిలంక, రాజవమ్మంగి తదితర గ్రామాల్లో స్వామివారి యొక్క వైశాఖ మాస అంతర్జాల పర్యటన విజయవంతం అవడానికి ఎంతో కృషి చేసినటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ గోసుల రమణ గారికి, రాజమహేంద్రవరం డివిజన్ కన్వీనర్ శ్రీ కృష్ణరాజు గారికి, శ్రీ చౌటుపల్లి ఆదివిష్ణు గారికి, అత్తి రామసూర్యనారాయణ గారికి, గ్రంథి త్రిమూర్తులు గారికి, జేగూరుపాడు శ్రీనివాస్ గారికి, పెన్నాడ వెంకటదుర్గ గారికి, మరిసె నాగేశ్వరరావు గారికి, ఇంకా అనేక గ్రామాల యొక్క గ్రామ వాలంటీర్లకు, సభ్యులకు అందరికీ కూడా స్వామివారి యొక్క దివ్యమైన శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామివారి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని
హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వతే జమున వరములు మాకిచ్చే పరతత్వతే జమున వరములు మాకిచ్చే అరయుము మరాలీషా సద్గురు నరసీనటులనిదిగో హరయు హుస్సేన్ షా సద్గురు నరసీనటులనిదిగో హరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసీనటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి మీరు మీ కుటుంబ సభ్యులంతా హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామివారి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.